నర్సపేట సతనపల్లి రోడ్డు మరియు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రహదారిలో నీరు నిలిచిపోయింది. బస్టాండ్ పరిసరాల్లో ముఖ్యంగా రైల్వే స్టేషన్ వైపు నుంచి కాలువలు వస్తున్న నీరు బస్టాండ్ ఆవరణలోకి చేరి ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రాబోయే 2 రోజుల్లో పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సమస్య పరిష్కరించేందుకు మున్సిపల్ అధికారులు మరియు డిపో అధికారులు చర్యలు తీసుకోవాలని 10వ వార్డు ఇన్ఛార్జి గణేష్ తెలిపారు. నర్సాపేట స్థానిక 10వ వార్డులో ఈ యొక్క ఆర్టీసీ బస్టాండ్ ఉండడం జరిగింది. ఈ ఆర్టీసీ బస్టాండు గత వైసీపీ గవర్నమెంట్లో అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళి అక్రమంగా టెండర్లు పిలిపించి ఈ యొక్క రైల్వే స్టేషన్ కాడి నుంచి బస్టాండ్లోంచి మెయిన్ డ్రైనేజ్ వినుకొండ నీళ్ళు కలిసే డ్రైనేజ్ని వాళ్ళ యొక్క స్వార్థం కోసం, వాళ్ళ యొక్క లబ్ధి కోసం డ్రైనేజ్ని పక్కదావ పట్టించి జనాలు అస్తావ్యస్తానికి గురి చేశారు. 2024లో కోట ప్రభుత్వం అధికారంలో రాగానే మా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ప్రజలు ఇలా ఇబ్బంది పడుతున్నారంటే తక్షణమే ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఇక్కడికి వచ్చి దీని మీద తగు చర్యలు తీసుకొని ఇలా అడ్డదిడ్డల కాలాలు ఉంటే ఒప్పుకోను, ప్రజలు ఇబ్బంది పడితే ఒప్పుకునే ప్రసక్తే లేదు, ప్రజలే ముఖ్యం కానీ నాయకులు కాదు అన్న ఒక ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు రైల్వే స్టేషన్ నుంచి వచ్చే డ్రైనేజీని స్ట్రైట్గా మళ్ళీ హోల్ పెట్టించి మళ్ళీ ఆ పక్కన మట్టితో మళ్ళీ బూడి చేసిన మొత్తాన్ని జేసీబీ తీపిచ్చి మొత్తం ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు.